ఏ వెంకటేష్ అనే నేను శ్రీహర్ష కన్స్ట్రక్షన్స్ మేనేజింగ్ పార్ట్నర్. మా సంస్థకు 2005లో సర్వే నెంబర్ 739, 740, 741, 742 కురేములకు సంబంధించి 47 ఎకరాల 25 గుంటలు మేము పర్చేజ్ చేసాం. పర్చేజ్ చేసి సర్వే తీసుకున్నాము, సర్వే చేసుకున్నాము, ముటేషన్ చేసుకున్నాము, ల్యాండ్ కన్వర్షన్ చేసాము. కొంత ల్యాండ్ ఇంకా అగ్రికల్చర్గానే ఉంది. అయితే కొంతమంది ఇల్లీగల్ లేఅవుట్ దాంట్లో ఉండాలి అని చెప్పి కేసులు వేయడము అది చేశారు. 2006లో ఒక ఇల్లీగల్ లేఅవుట్ ఏదో 739 నుంచి 749 వరకు ఉండాలి ఒక లేఅవుట్ అని చెప్పి క్రియేట్ చేస్తే ఆ క్రియేట్ చేసిన అతని మీద యాక్షన్ తీసుకున్నారు. డిపిఓ గారు ఆ లోకల్ సర్పంచ్ని డిస్మిస్ చేశారు. ఆ తర్వాత 2006లో డిపిఓ గారు లేఅవుట్ రద్దు చేశారు ఎంక్వైరీ చేసిన తర్వాత. దాని మీద 2009లో హైకోర్టుకు వెళ్ళారు కొంతమంది రియల్ ఎస్టేట్ బ్రోకర్లు, కొంతమంది లాయర్లు. దాని మీద ల్యాండ్ మీద రద్దయిన లేఅవుట్లో ఒక్కొక్క ప్లాట్ కొన్ని పర్చేజ్ చేసుకొని నన్ను ఇబ్బంది పెట్టడం కోసమని కొన్న దాంట్లో రద్దయిన లేఅవుట్లో అనేక ప్లాట్లు అమాయకులకు అమ్మారు తక్కువ రేటుకు అని చెప్పి. అక్కడ ఉన్న రేటుకి సగం రేటుకు 1/4 రేటుకు అమ్ముతామని చెప్పేసి అందరికీ అట్లా అమ్ముకుంటూ ఆశ చూపించేసి చాలా అమాయకుల్ని కోర్టు కేసులు ఉండగా మోసం చేశారు. వాళ్ళు కేసులు వేసుకుంటూ పోయారు. క్రిమినల్ కేసులు, సివిల్ కేసులు, అన్ని కేసుల్లో వాళ్ళు ఓడిపోయారు. అన్ని కేసులు మా ఫేవర్గా అయ్యాయి. వాళ్ళ ఏదైనా ప్లాట్లు ఉంటే వెండర్స్ వాళ్ళ ప్లాట్లు 743, 744, 745, 746, 747 సర్వే నెంబర్స్కి సంబంధించి మాత్రమే ప్లాట్లు ఉంటాయి. ఎందుకంటే ఈ ల్యాండ్ మొత్తము 149 ఎకరాలు 739 నుంచి 749 వరకు 2 ఫ్యామిలీలు కుర్రేముల స్థానికులది మాత్రము వాళ్ళకి సంబంధించిన భూమి ఉండేది. దాంట్లో 1987లో 743 నుంచి 747 వరకు 64 ఎకరాల 36 గుంటలు 5 సర్వే నెంబర్లు కొంతమంది రియల్టర్స్కి అమ్మారు. వాళ్ళు 87లో ఇల్లీగల్ లేఅవుట్ చేసి గ్రామ పంచాయతీ లేఅవుట్ చేసుకొని వాళ్ళు వెంచర్ చేసుకున్నారు. 743 నుంచి 747 సర్వే నెంబర్స్కి మాత్రమే వాళ్ళు వెంచర్ చేశారు. వాళ్ళు ఇన్స్టాల్మెంట్లు బుక్ చేసి సిటీలో బుక్ చేసుకున్నారు. అది 2000 వరకు అది ఫారెస్ట్ టైప్లో ఉండేది ల్యాండ్, ఏ మాత్రం డెవలప్మెంట్స్ లేకుండా. అయితే 2000లో అక్కడ మూమెంట్ వచ్చే లోపల వీళ్ళు ఒరిజినల్ ఓనర్లు అదర్ 6 సర్వే నెంబర్స్ మార్కెట్లో పెట్టుకుని అమ్ముకోవడానికి డిఫరెంట్ పర్సన్స్ మార్కెట్లో పెట్టారు. అయితే ఈ రియల్టర్స్ ఈ 5 సర్వే నెంబర్లు 743 నుంచి 747 కొన్న వాళ్ళు మిగతా సర్వే నెంబర్లు కూడా మాకే అమ్మాలని సివిల్ సూట్ ఫైల్ చేశారు. సివిల్ సూట్ డిస్మిస్ అయిపోయింది. వాళ్ళ ల్యాండ్ ఓనర్ల ఇష్టము, వాళ్ళు ఎవరికన్నా అమ్ముకుంటారని. అప్పుడు వాళ్ళు ఏం చేశారంటే 748, 749లో వాళ్ళు వేరే రియల్టర్కి అమ్మితే ఆయన చైతన్య నగర్ అనే లేఅవుట్ చేసుకున్నారు. మిగతా 748, 749లో కాంపౌండర్లు కొట్టుకొని ఈరోజు కూడా వాళ్ళే పొజిషన్లో ఉన్నారు. అలాగే 2005 తర్వాత మిగతా 739 to 742 సర్వే నెంబర్స్ మార్కెట్లో పెట్టారు. అప్పుడు మేము దాంట్లో కొంత ల్యాండ్ పర్చేజ్ చేశాము. మిగతా ల్యాండ్ అంటే మేము బిల్డర్స్ కాబట్టి డెవలప్మెంట్ చేయాలా, మాకు కన్వీనియంట్గా ఉంటుందని మిగతా కొన్న ల్యాండ్ ఓనర్ల దగ్గర నుంచి ఎవరైతే కొన్నారో వాళ్ళందరి దగ్గర నుంచి మేమే పర్చేజ్ చేసి ఎక్స్టెంట్ టోటల్ 4 సర్వే నెంబర్లలో 47 ఎకరాల 25 గుంటల వరకు మేము చేసుకున్నాం. దాంట్లో కొంతమంది మధ్యలో 739 సర్వే నెంబర్లో ఒక బిల్డర్ వెంకటేశ్వరరావు అని తిరుమల నగర్ అని 3 ఎకరాలు పర్చేజ్ చేసి మేము కొన్నప్పుడే ఆయన కొన్నాడు, కాలనీ కట్టుకున్నాడు. అలాగే దాంట్లో 740, 741, 742లో 7 ఎకరాలు అర్బన్ ల్యాండ్ సీలింగ్ ల్యాండ్ ఉంది. 2005 వరకు ఆ ల్యాండ్ గవర్నమెంట్ పొజిషన్లో ఉంది. కాబట్టి దాంట్లో లేఅవుట్ ఎక్కడొచ్చే ప్రసక్తి ఉంది? ఎక్కడ దాంట్లో కూడా ప్లాట్లు ఉన్నాయని పెట్టుకుంటారు. వాళ్ళు ఇటీవల 7 ఎకరాలు 2005లో నేను వద్దంటే నా అగ్రిమెంట్ ఉన్నా కూడా అదేంటి హుడా పొజిషన్ ఏంటి, మళ్ళీ వీళ్ళ పొజిషన్ రావడం ఏంటి, నాకు వద్దు అని చెప్పేసి నేను క్యాన్సిల్ చేసుకుంటే వేరే వాళ్ళకి అమ్ముకున్నారు 1 ఏకర్. వాళ్ళు ఇటీవల కాంపౌండర్ పెట్టుకుని వాళ్ళ పొజిషన్లో ఉన్నారు. దాంట్లో ప్లాట్లు పోయినాయని చెప్పి మీ ప్లాట్లు ఇస్తామని వాళ్ళని మభ్యపెట్టి మీటింగులకు హాజరు చేసుకొని డబ్బులు వాళ్ళు వసూలు చేసుకుంటున్నాడు. 2008లో రద్దయిన లేఅవుట్లో ఒక లాయర్ 150 గజాలు ప్లాట్ కొని జుబేర్ అక్రమ్ అని వాళ్ళ భార్య పేరు మీద, ఆర్షి అక్రమ్ మీద డిక్లరేషన్ సూట్ ఫైల్ చేశాడు వాళ్ళ భార్య పేరు మీద. ఆమె పెండెన్సీ సూట్ పెండింగ్ ఉండగా ఆమె చనిపోతే ఆయన లాయరు జుబేర్ అక్రము వాళ్ళ పిల్లలు అందరూ మొత్తం 4 జాయిన్ అయ్యారు ఆ సూట్లో. ప్లస్ శివారెడ్డి, సామిరెడ్డి అని చెప్పి 743 సర్వే నెంబర్లో వాళ్ళు సూట్ నడిపించారు డిక్లరేషన్ సూట్లో. అంతిమంగా 2009లో ఫైల్ చేస్తే 2021లో డిక్లరేషన్ సూట్ మా ఫేవర్ అయింది. వాళ్ళది డిస్మిస్ అయిపోయింది. మా సేల్ డీడ్ క్యాన్సిల్ చేయమని సూట్ ఫైల్ చేశారు వాళ్ళు.
అది డిస్మిస్ చేశారు. నా మీద ఉండే పర్మనెంట్ ఇంజెక్షన్ని క్యాన్సిల్ చేయమని సూట్ ఫైల్ చేశారు. అది కూడా డిస్మిస్ చేశారు. వాళ్ళకి ఇంజెక్షన్ ఇవ్వమని చెప్తే అడ్వకేట్ది 150 గజాలకు సంబంధించి నీ ప్లాటే లేదు, నీ ప్లాట్ ఎక్కడుందో నీకే తెలియదు అని చెప్పేసి డిస్మిస్ చేశారు. రోడ్డు మీద అనేక వందల ప్లాట్లు అమ్మి కోట్లాది రూపాయలు సంపాదించి దాన్ని రియల్ ఎస్టేట్ వాళ్ళు అగ్రికల్చర్ ల్యాండ్స్లో వరంగల్లో అక్కడ ఇన్వెస్ట్ చేసుకున్నారు. అవి ఎంతో వాల్యూ పెరిగిపోయినాయి, వందలాది కోట్ల ప్రాపర్టీ అయింది. వాళ్ళు ఇప్పుడు పబ్లిక్ ఏమైనారంటే క్రిమినల్ కేసులు పెడతారనే భయంతో రోడ్డును బట్టి లీడర్లను మభ్యపెట్టుకొని లీడర్లకి చెప్తున్నారు. ఈ శివారెడ్డిది 2023లో ఆయన ఇంజెక్షన్ క్యాన్సిల్ అయిపోయింది. ఇది 743 మాత్రమే నీకు 739 to 742కి సంబంధం లేదని క్లియర్ ఆర్డర్ ఇస్తే మళ్ళీ 6 నెలలకు ముందు 2024 జూలైలో ఆయన భార్య పైన మీద ప్లాట్ తీసుకొని నాట్ ఇంటర్ఫేర్ పోలీస్ పీపుల్ అని చెప్పి ఒక ఆర్డర్, అదేం ఆర్డరో తెలియదు. పోలీసు వాళ్ళ ప్లాట్లలో సివిల్ ప్రాపర్టీలో పోలీసులు ఇంటర్ఫేర్ అవుతారని, వాళ్ళు ఇంటర్ఫేర్ కావద్దని ఆర్డర్ తీసుకున్నాడు. బ్యాడ్ ఇంటెన్షన్తో ఆయన కుట్ర పన్ని ఉన్నారు వాళ్ళు. మరి వాళ్ళ కుట్రల్లో ఈ లీడర్లు వాళ్ళ మాటలు నమ్మేశారు అని నేను అనుకుంటున్నాను. పోలీసులు గౌరవించే వాళ్ళము అనేక క్రిమినల్ కేసులు పెడితే అన్ని కోర్టు కొట్టేసింది, మాకు అనుకూలంగా తీర్పులు ఇచ్చినాయి.